అక్కడ నుండి మొదలుపెట్టి ఇక్కడ దాకా చెప్తున్న 19 శ్లోకాల అర్జునుడి విషాదాన్నంతా గూడా తెలియకుండానే అర్జునుడు తన లోపల విషాదాన్ని, యోగాన్ని గూడా పలికాడు. కానీ తనకు స్పష్టత లేదు దాంట్లో. ఆ స్పష్టత లేని ఆ విషయాన్నంతా 19 శ్లోకాల్లో చెప్పిన ఆ రోదననంతా ఒక్క పదంలో ఇమిడ్చి కార్పణ్య దోషోపహత స్వభావః అన్నాడు. ఇంకా ఇంకొకటి చెప్తున్నాడు ధర్మ సమ్మూఢ చేతాః. 2 దోషాలున్నాయి అర్జునుడికి. కార్పణ్య దోషం చేత ఉపహత స్వభావః. నా స్వభావము హరించుకుపోయింది. నా చిత్తానికి అందటం లేదు. అది చెప్పాడు. కార్పణ్య దోషం అంటే ఏమిటంటే పరమస్వామి వారు చెప్తుండేవాడు. కృపణః భావః కార్పణ్యం. మనిషిని పెద్దగా ఏదైనా తిట్టాలంటే కృపణుడు అని తిట్టాలట. ఓ తిడితే తిట్టారు, మాకేమో తెలియదు కదా. అది ఎంత పెద్ద తిట్టయితే మాత్రం నాకేమిటి అనుకుంటారు. అంటే సంస్కృతంలో అది అన్నిటికంటే కృపణుడు అంటే నీచుడు అని అర్థం. దానికి ధాతుపరమైన అర్థం ఏమిటంటే దౌర్బల్యం, దుర్బలత్వం. దుర్బలత్వం చాలా నీచమైంది. వివేకానందుడు కూడా దాన్ని బాగా ఎత్తి మరీ చెప్పేవాడు. దుర్బలత్వం ఉండకూడదు మనిషికి ఎప్పుడు కూడా. మానసిక, శారీరక ఏ రకమైన దుర్బలత్వం కూడా ఉండకూడదు అని.